Hi, welcome to MV Stock. This is Madhu. Betting apps very dangerous bro. బెట్టింగ్ యాప్స్ని టచ్ చేస్తే మీ పని మటాషే. ఈ మాటలే ఇప్పుడు రిపీటెడ్గా చెప్పాల్సిన టైం వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్క మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నది బెట్టింగ్ యాప్సే. వీటి మాయలో పడి లక్షలాది మంది యువత జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఫ్యూచర్స్కి పిల్లర్స్గా కావలసిన యూత్ బెట్టింగ్ యాప్స్ కారణంగా జీరోలు అవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ అనేది పెద్ద జూదం. పిల్లల నుంచి పెద్దల వరకు, సిటీస్ మొదలు రిమోట్ ఏరియాస్ వరకు అందరి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లే బెట్టింగ్ యాప్స్కి అడ్డా. వీటిని క్రియేట్ చేసి నిర్వహించే మోసగాళ్లు అమాయకులను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. పొరపాటున ఏదైనా యాప్ని ఓపెన్ చేసి బెట్టింగ్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారే అనుకోండి, హేక మీ పని ఫినిషే. ఆ ఊబిలోకి నిలువునా కూరుకుపోయి బలైపోతారు. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ వంటి ఆటలు మొదలు రమ్మీ, క్యాసినో, పోకర్ వరకు అనేక అవతారాలతో బెట్టింగ్ యాప్స్ మీ మొబైల్ ఫోన్స్లో కాచుకొని ఉంటాయి. ఐపీఎల్ సీజన్లో అయితే రాధి ఎక్స్చేంజ్ వంటి యాప్స్ లైవ్ బెట్టింగ్ ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తుంటాయి. పాపప్ యాడ్స్, వాట్సాప్ లింకులు కూడా ఈ యాప్స్ను డౌన్లోడ్ చేసేలా క్యూరియాసిటీని పెంచుతాయి. ఫోన్ చూస్తున్నప్పుడు రకరకాల ప్రమోషన్స్తో ఇవి పదే పదే మన దృష్టిని లాగుతుంటాయి. ఆసక్తి కొద్దీ 10 సెకండ్స్ పట్టి చూస్తే చాలండి, ఆల్గరిథం ఇట్టే సెట్ అయిపోతుంది. వరుసగా అవే కనిపించి హిప్నటైజ్ మాదిరి ట్రాన్స్లోకి లాగేస్తుంటాయి. బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చిన్న షరతు. ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్తో సులభంగా అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. గేమ్ ఆడాలంటే కొంత మనీని బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ ద్వారా యాప్ అకౌంట్లోకి, ఆ అకౌంట్లోకి డిపాజిట్ చేయాలి. అప్పుడు మొదలవుతుంది అసలు గ్యాంబ్లింగ్. ఎంత అమౌంట్ బెట్టింగ్ కాస్తే దానికి అనేక రెట్లు విన్ అయిన వారి అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని ఆశపెడతారు. ట్రాప్లోకి లాగడానికి మొదట్లో మనల్ని గెలిపించి కొంత మనీని కూడా అకౌంట్లోకి వేస్తారు కూడా. ఆ ట్రాన్సాక్షన్ వల్ల ఆడేవాళ్ళకి కిక్ వస్తుంది. అలా ఇలా భారీ అమౌంట్ బెట్టింగ్ కాసేలా ట్రిక్ ప్లే చేస్తారు. ఆ తర్వాత క్షణాల వ్యవధిలో అంతా హాంఫర్ట్ చేసేస్తారు. దెబ్బకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. బరిలో ఉన్నవారికి మైండ్ బ్లాంక్ అయిపోయి అక్కడ పోయిన చోటే వెతుక్కోవడం మొదలు పెడతారన్నమాట. వెతుక్కుందాం అన్న ఆతృతతో మళ్ళీ బెట్టింగ్ కాసి మరింత లాస్ అవుతారు. లాస్ మీద లాస్, లాస్ మీద లాస్. ఇదే సీన్. చివరికి ఇదొక డ్రగ్ అడిక్షన్ మాదిరిగా తయారైపోతుంది. బెట్టింగ్ యాప్స్ మోసాలు అనేక రకాలండి. కొన్ని యాప్స్లో ఉండేవి ఫేక్ గేమ్స్, అంటే ముందే ప్రోగ్రామింగ్ చేసినవి. ఇందులో ఎంత పందెం కాసినా పోతూనే ఉంటాయి. కొన్ని యాప్స్లో ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తే అంతకంత బోనస్ ఇస్తామని నమ్మిస్తారు. తీరా భారీ మొత్తం డిపాజిట్ చేశాక దాన్ని కాజేస్తుంటారు. మరికొందరు యాప్ నిర్వాహకులు విత్డ్రాయల్ చీటింగ్స్ కూడా చేస్తారు. అంటే వినియోగదారులు గెలిచిన యాప్ అకౌంట్ నుంచి తమ అకౌంట్లోకి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేకుండా బ్లాక్ చేస్తారు. ఇలా చెప్తూ పోతే బెట్టింగ్ యాప్స్ దందాలకి అంతే ఉండదు. బెట్టింగ్ యాప్స్ మోసాలు ఇంతలా శృతి మించడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఓ కారణం. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు భారీ అమౌంట్ తీసుకొని బెట్టింగ్ యాప్స్కి ఫర్గా వీడియోలు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా నేను లక్షలు గెలుచుకున్నాను, మీరు కూడా ఈజీగా డబ్బు గెలుచుకోవచ్చు అంటూ ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు. మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ నాతో కలిస్తే మీరు 100% విన్ అవుతారు అని నమ్మించి కొంత మొత్తాన్ని సబ్స్క్రిప్షన్ పేరిట వసూలు చేస్తున్నారు. ఈ వేషాలన్నీ కూడా ఫ్రాడ్ కిందే లెక్క. అందుకే ఇటీవల బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఫిలిం స్టార్లపై పోలీసులు కేసులు పెట్టారు. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ మన కంట్రీలో చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధం. కొన్ని రాష్ట్రాలు బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిషేధించాయి కూడా. ఆయా సెట్స్లో బెట్టింగ్ యాప్స్ యాక్సెస్లో ఉండవు. అయితే కొన్ని యాప్లు విదేశీ లైసెన్స్ ద్వారా మన దేశంలో ఆపరేట్ అవుతున్నాయి. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ ఆగడాలపై చాలా కేసులు నమోదవుతున్నాయి. గవర్నమెంట్స్ కూడా ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంటున్నాయి. దీంతో స్వల్పంగా అయినా
రిలీఫ్ లభించే పరిస్థితి కనిపిస్తోంది. తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోతే వెంటనే cybercrime.gov.in/ అనే వెబ్సైట్కు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. లోకల్ పోలీస్ స్టేషన్ లేదా కన్జ్యూమర్ కోర్టులను కూడా బాధితులు ఆశ్రయించవచ్చు. బెట్టింగ్ యాప్స్ వల్ల పెద్ద మొత్తంలో డబ్బు అకౌంట్ నుంచి మాయమైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ఇలా చేస్తే కొంతైనా రికవరీకి ఆస్కారం ఉండొచ్చు. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగిన లాస్ అంతా ఇంత కాదు. హైదరాబాద్లో 27 మంది యువకులు సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి. యాప్స్ బాధితుల్లో 97% మంది పురుషులు కాగా ఇందులో మెజారిటీ యూత్ కావడం బాధాకరం. రీసెంట్గా నిజామాబాద్లో బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక వ్యక్తి 30 లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడు. దీంతో అతనితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సూసైడ్ చేసుకున్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మోసానికి గురై 980 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. బెట్టింగ్ యాప్స్పై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఈ యాప్లను కట్టడి చేసేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా ఈ ప్రాబ్లంని అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. బెట్టింగ్ యాప్స్ ఊబిలో కూరుకుపోయిన వారి పరిస్థితి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. 2 రాష్ట్రాల్లో ఆస్తులు, ఇళ్ళు, పొలాలు అమ్ముకొని నిండా అప్పుల పాలైన వారు లక్షలాది మంది ఉన్నారు. వారి ఫ్యామిలీలు వీధి పాలయ్యాయి. ఎందరో డిప్రెషన్లోకి జారుకున్నారు. డబ్బు నష్టపోయినందున కుటుంబాల్లో గొడవలు పెరిగి భార్యాభర్తలు డైవర్స్ తీసుకుంటున్న ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల మనీ పోగొట్టుకున్న వాళ్ళు ఆ లాస్ పూడ్చుకునేందుకు రాబరీలకు సైతం పాల్పడుతున్నారు. మర్డర్స్ చేస్తున్నారు. అరచేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా వైకుంఠానికి బదులుగా నరకం కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. బెట్టింగ్ యాప్స్ వ్యసనానికి సొల్యూషన్ వెతకడం అనేది తక్షణ అవసరం. ఇందుకు ఫ్యామిలీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్స్ కలిసి పనిచేయాలి. కంబైన్డ్ యాక్షన్ ప్లాన్ ఉండాలి. తల్లిదండ్రులు ఎదిగిన పిల్లల పట్ల అటెన్షన్ పే చేయాలి. సెల్ ఫోన్లకు వాళ్ళని వదిలిపెట్టకుండా మాట్లాడుతూ ఉండాలి. ఈ యాప్స్ వల్ల జరిగే ఫ్రాడ్ గురించి పదే చెప్తూ ఉండాలి. స్కూళ్లలో, కాలేజీల్లో అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించాలి. సోషల్ మీడియాలో ఈ యాప్స్ ప్రకటనలను నిషేధించేలా యాజిటేషన్స్ చేయాలి. ప్లే స్టోర్లలో బెట్టింగ్ యాప్స్ని తొలగించేలా ప్రెజర్ తేవాలి. సే నో టు బెట్టింగ్ యాప్స్ లాంటి హ్యాష్ట్యాగ్లతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఉద్యమాలతో గొంతు కలపాలి. ఈ గ్యాంబ్లింగ్ వలలో యూత్ చిక్కుకోకుండా సకల జాగ్రత్తలు తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్నది ఆట కాదు, అది జీవితాలను పూర్తిగా నాశనం చేసే క్రూరమైన చెలగాటం. ఈ మోసకారి యాప్స్ అంతం కోసం పంతం పట్టడం ఒక్కటే మన ముందున్న ఏకైక కర్తవ్యం. సో సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉందాం, సేఫ్గా ఉందాం, సొసైటీని కూడా సేఫ్గా ఉంచుదాం. ఓకేనా? దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ MV's Talk.